నమస్తే అందరికి. సో మనం పొలం అయితే దున్నించుకున్నాం, కరెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వరాలు పెట్టుకోవాలన్నమాట. అండ్ వరాలు ఇట్లా పెట్టుకోవాలి, కనబడుతున్నాయి కదా. వరాలు ఎందుకు పెట్టుకోవాలంటే మనం మొత్తం ట్రాక్ దున్నింది కదా, దున్నాక వాటర్ ఆగవు మళ్ళల్లో. సో వాటర్ ఆగాలంటే వరాలు పెట్టుకుంటే వాటర్ ఆగుతుంది, లేదా ఆగవు అన్నమాట. సో మనం బందోబస్తుగా వరాలు అయితే పెట్టుకోవాలి. ఇది కొంచెం డిఫికల్ట్ వర్క్, దీనికే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ కొంచెం ఇప్పుడు మనం చేసిన దాంట్లో పనులలో ఇది కొంచెం ఇక్కడనే కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. అండ్ చూద్దాం, ఇలా వరాలు చెక్ కూడా ఉంది, చూపెడతాం మీకు. ఇలా ఇవాళ డేట్ వచ్చేసి జూలై 17th. సో మనం ఒక 3 daysలో అయిపోయేయాలి వరాలు పెట్టడు. జూలై 20 లోపు అయిపోయేయాలి. అయిపోతే ఇక మనం నెక్స్ట్ నాటేసుకోవాలి 23rd. సో లెట్స్ సీ ఏమైతే అనేది. మేము వరాలు పెడుతుంటే ఇది ఒక క్రాబ్ వచ్చిందనమాట. వచ్చి కాళ్ళు పట్టింది, అంటే గట్టిగా పట్టలేదు, ఏం కాదు, అంటే కుట్టదు అది ఎక్కువ. సో అది ఇట్లా పట్టుకునే మూమెంట్లో నేను చూసి ఆమెకు చూపెడతామని చెప్పి వీడియో తీస్తుంది అనమాట. అంటే ఇది మోస్ట్లీ బావిలలో ఎక్కువ కనపడుతుంది. అండ్ ఇది ఇక వర్షాకాలం కదా, సో ఈ బయట తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి క్రీచర్స్ చాలా ఉంటాయి అన్నమాట. పొలం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు తేళ్ళు, నల్ల తేళ్ళు, అడవి తేళ్ళు అండ్ పాములు, జెర్రీలు అవన్నీ వస్తూ ఉంటాయి. మీకు చూపెడతా గోయింగ్ పడతా. ఇది జెర్రీ మీకు కనబడుతుంది, అది చూపెడతా క్లియర్గా. దీన్ని మా దగ్గర జనిగే అంటారు అనమాట. సో ఈ పడుతుంది కాలుకి పట్టుకొని మన బ్లడ్ అని సక్ చేస్తుంది అనమాట. సో మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి దీన్ని. ఇప్పుడు మనకు కనపడేది తాటి జెర్రీ. ఇది అసలు మామూలుగా ఉండదు, కుడితే మాత్రం మొత్తం కాలు ఉప్పుతుంది అనమాట. ఇవన్నీ నాకు పని చేస్తుంటే కనపడ్డాయి. సో ఇవి రెగ్యులర్గా కనపడతూ ఉంటాయి. పాములు కూడా మొన్న ఒక వీడియోలు చూపెట్టాయి కదా, ఆ పాము కూడా కనపడుతుంది అనమాట. పాములు, తేళ్ళు, జెర్రీలు, జనిగలు అవన్నీ కామన్, ఎందుకంటే ఇవి వాటర్లో తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇది ఇప్పుడైతే మనం పార పట్టుకొని పని చేయడానికి అయితే వెళ్తున్నాం. అండ్ వరాలు అయితే ఇలా పెడతారనమాట. వరాలు పెట్టేటప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ పైన గడ్డి ఉంది కదా, ఆ గడ్డి మళ్ళీ పెరగకుండా ఉండడం కోసం అండ్ వాటర్ ఆగడం కోసం, అంటే వాటర్ మళ్ళీ స్టోర్ అవ్వడం కోసం వరాలు అయితే పెడతారు. వరాలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పొలాలన్నీ సేమ్ కింద సాఫ్ట్ ఉండవు, అంటే రేగడి మట్టి ఉండదు అన్ని పొలాలు. చిలకలు కూడా ఈ మధ్య పొలాలు చేస్తున్నారు కాబట్టి కింద రాళ్ళు ఉంటాయి, కంపు ఉంటుంది, చాలా విధాలుగా ఉంటుంది అనమాట. సో చాలామందికి వరాలు చెక్కొచ్చినాక కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం చెప్పి జాగ్రత్తగా ఉండాలి. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు పొలాల్లోనే ఉంటాం కదా, మనం కొద్దిసేపు వాటర్లో ఉంటేనే మనం కాలు మొత్తం మెత్తగా అయిపోద్ది. సో అన్ని అవర్స్ మనం వాటర్లో ఉన్నప్పుడు ఏమైందంటే కింద పాదం బాగా మెత్తగా అయింది, చిన్న రాయి గుచ్చుకున్నా డైరెక్ట్ లోపల దిగేస్తుంది. నాకైతే కాలికి అయితే ప్రతిసారి ముళ్ళు గుచ్చుకోవడం, రాళ్ళు గుచ్చుకోవడం కామన్, ప్రతి ఒక్కరికి, నాకు కొనుకనే కాదు, ప్రతి ఒక్క రైతుకి ఇదైతే కామన్. సో మొత్తానికి మా వరాలు అయిపోయినాయి, చూసుకోవచ్చు. ఈ మొత్తం వరాలు అవన్నీ వేసుకున్న పైన చక్కంచి మనం వేసుకున్న కిందకి వచ్చినాం అన్నమాట. వీళ్ళు మా కొలీగ్స్ వీళ్ళు. అరే హాయ్ చెప్పారు మొత్తానికి.
సో మొత్తానికి వరాలు అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. వరాలు అయిపోయింది. అంటే ఆ రోజు మేము లాస్ట్ రోజు వరాలు పెట్టేటప్పుడు చాలా వర్షం పడింది అండ్ మాకు వరాలు పెట్టి రాలేదు. అంటే వర్షానికి మట్టి ఆగట్లేదు అనమాట. సో చాలా అంటే వర్షంలో 1 అవర్ తడిసినాం అనమాట. తడిసి వరాలు పెట్టలేదు. కొంచెం చెక్కినాం. తర్వాత వర్షం ఆగినాక కొన్ని మిగిలిపోయినాయి పెట్టినాం అనమాట వరాలు. సో ఆ విధంగా ఉంటుంది వరాలు పెట్టినామంటే. అండ్ ఇప్పుడు నిన్నటి నుంచి అయితే వర్షం పడుతుంది. 19-20 ఇలా 21 డేట్. సో ఆదివారం. అండ్ మాదైతే 23కి పొలం నాటేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మన అన్నీ అయిపోయినాయి. వరాలు కూడా పెట్టుకున్నాం కదా. వరాలు పెట్టుకున్నాక అది ఇక నెక్స్ట్ మన నాటే. సో కూలోళ్ళు ఇప్పుడు కొంచెం చాలా అంటే టైం కదా, ఇప్పుడు నాటేసి టైం కాబట్టి వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు. సో వాళ్ళకు ఖాళీ దొరికితే వచ్చి మనకు కూడా మంగళవారం నాటేస్తారు. సో లెట్స్ సీ. మనం అనుకున్న టైం అయితే 23. సో అది 23 కావచ్చు, 24 కావచ్చు, 25 కావచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒప్పుకుని ఉంటాయి కాబట్టి చూడాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.